Yeah, good evening, guys. Hello. Good evening, sir. Yeah, good evening. So, last classes, any doubts? Any doubts in last class? Please confirm once. Clear? Okay. So, done. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఎస్ఏపిలో చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఎస్ఏపిలో చేసే ప్రాబ్లమ్స్ అన్ని ఒకలా ఉంటే ఏపీపీ ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో, ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏపిలో. ఎందుకు అని చెప్తున్నానంటే ఏపీపీ రన్ అవ్వకుండా ఏ వర్క్ కూడా మనం చేయలేము. ఓకేనా? ఎస్ఐపిలో అంత మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది ఈ యొక్క టాపిక్. ఓకే. సో వాటి గురించి మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. పీపీటీ కనబడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. కనబడుతుందా? సార్ Yes, sir. యా, చూడండి. ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని చెప్తాం. సో ఇట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పోస్టింగ్ అకౌంట్స్ పేయబుల్ లైక్ పేమెంట్ టు ఏ వెండర్ based on vendor invoices automatically. APP is used to find out due or overdue invoices and to process a list of vendor or customer invoices to make payments in one go. It clear vendor customer use of invoices. National vendors, customers, international vendors and customers. ఓకే. సో ఇక్కడ మీరు గమనించండి. ఇప్పుడు అకౌంట్స్ పేయబుల్ కావచ్చు, అకౌంట్స్ రిసీవబుల్స్ కావచ్చు. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ లో ఉన్న ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని సింగిల్ క్లిక్ తో క్లియర్ చేయడం. ఓకే. సో అదేంటి అని మనం చెప్పుకున్నట్లయితే లైక్ ఇప్పుడు వెండర్ ఇన్వాయిసెస్ ఒక 100 ఉన్నాయి, 1000 ఉన్నాయి. సేల్స్ లైక్ కస్టమర్ ఇన్వాయిసెస్ 100 ఉన్నాయి, లేదంటే 1000 ఉన్నాయి, లేదంటే 5000 ఉన్నాయి. వాటన్నిటిని సింగిల్ గా మీరు సింగిల్ గా క్లియర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో కాబట్టి ఆ 100 కానీ 1000 ఇన్వాయిసెస్ కానీ 5000 ఇన్వాయిసెస్ కానీ అన్నిటిని అట్ ఏ టైం క్లియర్ చేయడం ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. లైక్ ఇంటర్నేషనల్ వెండర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, లైక్ డొమెస్టిక్ వెండర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు. బల్క్ లో ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయడం. డ్యూ లో ఉన్నా, ఓవర్ డ్యూ లో ఉన్నా. డ్యూ అంటే ఏంటి, ఓవర్ డ్యూ అంటే ఏంటి మా చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ? రెండింటికి మీనింగ్ ఏంటి? డ్యూ అంటే మినిమం డేస్ 30 డేసా 1 వీకా పేమెంట్ ఉండేదాన్ని డ్యూ డేస్ అంటారు సార్. ఓవర్ డ్యూ అంటే వాళ్ళు మనం ఇచ్చిండే డేట్ కన్నా ఎక్కువ 50 డేస్ 100 డేస్ ఉంటే ఓవర్ డ్యూ. సో ఇప్పుడు ఈఎంఐస్ ఏ విధంగా పే చేస్తాం మనం? 1 నుంచి 5వ తారీఖు లోపున 1 నుంచి 5వ తారీఖు లోపున డ్యూ డేట్ ఉంది. ఆ డేట్ దాటిపోతే దాన్ని ఓవర్ డ్యూ అంటాం. ఆ 1 నుంచి 5వ తారీఖు లోపల నువ్వు ఈఎంఐ పే చేయాలి. సో 5వ తారీఖు దాటినా 10వ తారీఖు లోపల ఇంకా పే చేయలేదంటే దాన్ని ఓవర్ డ్యూ అంటాం. అలాంటి ఇన్వాయిసెస్ ఏమున్నా కూడా మనం క్లియర్ చేయొచ్చు. ఓకే. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ రన్స్ ఉంటాయి మా. ఒకటి ప్రపోజల్ రన్, పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ ఏం చేస్తుంది? ఇట్ పిక్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్. అంటే ఇప్పుడు మీరు ఒక వెండర్ కి ఒక 10 లక్షలు మీరు ఒక వెండర్ దగ్గర నుంచి 10 లక్షలు పర్చేజ్ చేశారు. ఒక కస్టమర్ కి ఒక 20 లక్షలు మీరు సేల్ చేశారు. అలాంటి ఇన్వాయిసెస్ ఏవైనా ఉంటే వాటన్నిటిని రెడీ చేసి పెడుతుంది ప్రపోజల్ రన్. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ని పిక్ చేసి పెడుతుంది. ఏవి క్లియర్ అవ్వలేదు ఇంకా అనేసి. సో పిక్ చేసి పెట్టిన తర్వాత పేమెంట్ రన్ ఏం చేస్తుంది? వాటిని క్లియర్ చేస్తుంది. ఇట్ క్లియర్స్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అట్ ఏ టైం. అంటే ఏ ఇన్వాయిసెస్ పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని రెడీ చేసి పెడుతుంది ప్రపోజల్ రన్. క్లియర్ చేయాల్సిన పొజిషన్ లో ఉన్న ఇన్వాయిసెస్ అన్నిటిని. పేమెంట్ రన్ ఏం చేస్తుంది? వాటన్నిటిని డ్యూలో ఉండి ఓవర్ డ్యూలో ఉంటే వాటిని క్లియర్ చేస్తుంది. వీటిని ఇంపార్టెంట్ రన్స్ అని చెప్తాం. ఓకే. ఇన్వాయిస్ లో మీకు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పాలి. పేమెంట్ మెథడ్స్ మనకి 4 టైప్స్ ఉంటాయి. చెక్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని ఉంటాయి. దీంట్లో ఎక్కువగా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. అది వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా ఎక్కువగా క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సో ఆ క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనం చేసే పని ఏంటి?
చెక్. చెక్ ద్వారా మనము పే చేయడం జరుగుతుంది, లేదంటే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా దీన్నే యూజ్ చేస్తాం. మీ రిమైనింగ్ 3 కూడా ఎక్కువగా యూజ్ చేయండి. ఓకే. ఏపీపీ కాన్ఫిగరేషన్, ఎఫ్బిజెడ్పి. ఈ 6 కాన్ఫిగరేషన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. Done. చూడండి. తర్వాత ఏపీపీ సినారియోస్. ఒకవేళ మీరు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళారు. మీరు ఏపీపీలో ఎలాంటి మీరు చేశారు వర్క్స్ అన్నప్పుడు మీరు చెప్పాలి. వెండర్ ఇస్ అవర్ కస్టమర్, క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్, డౌన్ పేమెంట్స్ క్లియరింగ్, ఫారెన్ కరెన్సీ క్లియరింగ్, పార్సిల్ క్లియరింగ్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ క్లియరింగ్, క్రాస్ ఇంటర్ కంపెనీ క్లియరింగ్ చేశారని మీరు చెప్పొచ్చు. చెప్పినప్పుడు ఓకే, ఇలా సబ్జెక్ట్ మీద ఐడియా ఉందనేది వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీరు 5 ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాలి అనుకో. ఓకే. సో అది. తర్వాత స్టెప్స్ ఫర్ కాన్ఫిగరేషన్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ సెటప్, ఎఫ్బిజెడ్పి, వెండర్ చేంజెస్ XK02, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, పేమెంట్ రన్ F110. క్లియర్ చేయడం జరుగుతుంది. స్టెప్స్ ఫర్ కాన్ఫిగరేషన్. ఓకే. చూడండి, ఈ థియరీ మనం డిస్కస్ చేద్దాం అండ్ కాన్ఫిగరేషన్ చేద్దాం. వీటికి సంబంధించిన మీకు పీడిఎఫ్ అనే గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. మీరు వీటి ద్వారా చేయొచ్చు స్టెప్ బై స్టెప్. ఓకే. సో ఇప్పుడు ఎస్ఏపీలోకి వెళ్దాం. ఓకే. ఫస్ట్ థింగ్ కూడా ఏముంది ఇక్కడ, ఎఫ్బిజెడ్పి. ఓకే. సో చూడండి, ఆల్ కంపెనీ కోడ్స్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ మనం ఆల్ కంపెనీ కోడ్స్ లోకి వెళ్ళాలి. ఓకే. న్యూ ఎంట్రీస్. ఇక్కడ చాలా మంది చేస్తుంటారు, కావాలంటే మీరు చూసుకోవచ్చు. చూడండి, చాలా మంది చూడండి. మనం న్యూ ఎంట్రీస్ తీసుకున్నాం. కంపెనీ కోడ్ మనది ఇవ్వాలి, IDC1. సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్. ఇక్కడ కూడా IDC1. సో దీన్ని మనం క్రాస్ కంపెనీ కోడ్ కూడా అనొచ్చు. అంటే మనం ఒక కంపెనీ కోడ్తో ట్రాన్సాక్షన్ చేసి వేరే కంపెనీ కోడ్తో కూడా మనం పేమెంట్ చేయొచ్చు అనేది మీనింగ్ అనమాట. క్రాస్ కంపెనీ కోడ్ ఉన్నా సెండింగ్ కంపెనీ కోడ్ ఉన్నా ఒకటే. ఓకే. సో తర్వాత సపరేట్ అంటే కంపెనీ కోడ్ వైజ్ గా మనము చేయొచ్చు, ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు. తర్వాత బిజినెస్ ఏరియా వైజ్ చేయొచ్చు, సెగ్మెంట్ వైజ్ కూడా మనం క్లియర్ చేయొచ్చు. సో అప్పుడు మనం ఇది కూడా టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. ఓకే. సో అంటే మీ యొక్క బిజినెస్ ని బట్టి మీరు పెట్టుకోవచ్చు అనమాట. డోంట్ వరీ. ఓకే. తర్వాత పేమెంట్ మెథడ్ సప్లై వైజ్ కూడా మనం చేయొచ్చు. ప్రజెంట్ సపరేట్ బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం క్లియర్ చేయొచ్చు అన్నమాట. తర్వాత క్యాష్ డిస్కౌంట్ అండ్ టాలరెన్సెస్. సో ఇక్కడ మీకు టార్గెట్స్ డేస్ ఫర్ పేయబుల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్చేజ్ చేసి ఉంటారు, సేల్ చేసి ఉంటారు. మీకు ఒక 13 డేసా, 14 డేసా, 30 డేస్ అనేది మనం టైం ఇస్తాం. సో ఆ లోపల మీరు అమౌంట్ పే చేయడం కానీ రిసీవ్ చేయడం కానీ చేస్తే మనం ఒక 5% డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్తాం. 5% డిస్కౌంట్ కూడా ఇస్తాము. మాక్సిమం క్యాష్ డిస్కౌంట్ అని కూడా చెప్పొచ్చు. ఒకవేళ పర్చేజ్ చేసి ఇమీడియట్ 2 డేస్ లో పే చేస్తే మీకు ఇంత పర్సెంటేజ్, ఒకవేళ 15 డేస్ లోపల పే చేస్తే ఇంత పర్సెంటేజ్ అనేది కూడా మనం సెటప్ చేయొచ్చు. వెండర్స్ అండ్ కస్టమర్స్, స్పెషల్ GL ట్రాన్సాక్షన్స్ కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు అని మనము సినారియోస్ లో చెప్పాం. ఓకే. ఇక్కడ సెలెక్ట్ చేస్తే చూడండి, ఏ ఫర్ డౌన్ పేమెంట్స్, F ఫర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. సో వీటినే కదా మనం ఇక్కడ AF అని టైప్ చేసుకున్నాం. వెండర్స్ చేయొచ్చు, కస్టమర్స్ చేయొచ్చు. ఓకే. చూడండి, ఇలా సేవ్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. ఆటోమేటిక్ పేమెంట్. సేవ్. ఒక కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఓకే. బ్యాక్ బ్యాక్
బ్యాక్. నెక్స్ట్ ఏముంది? పేయింగ్ కంపెనీ కోడ్స్. సెలెక్ట్ న్యూ ఎంట్రీస్. ఓకే. సో పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. ITC 1. ఓకే. మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. సో మన బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఎంత వరకు మనం రిసీవ్ చేసుకోవచ్చు, మన బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి మనం ఎంత వరకు మనము అమౌంట్ అంటే ఒక ఇన్వాయిస్ అమౌంట్ ఎంత వరకు, లీస్ట్ 100 రూపీసా, 500 రూపీసా, లేదంటే 1000 రూపీసా, మినిమం ఇన్కమింగ్ పేమెంట్ కానీ అవుట్ గోయింగ్ పేమెంట్ కానీ అది నువ్వు సెటప్ చేసుకోవచ్చు కంపెనీ నామ్స్ ప్రకారం. ఓకే. మినిమం 100 ఇస్తున్నాను. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ ఒకవేళ అదర్ కంట్రీస్ తో కానీ మన ఇండియాతో కానీ రేట్స్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేయొచ్చా? పార్ట్ టు పేమెంట్స్. ఇప్పుడు నువ్వు ఈఎంఐస్ ఒక 5 సంవత్సరాలు పెట్టుకున్నావు, 2 సంవత్సరాల అమౌంట్ అట్ ఎ టైం నువ్వు పే చేయాలనుకో, అప్పుడు పార్ట్ పేమెంట్స్ కూడా పే చేయొచ్చు, సమ్ ఇంట్రెస్ట్ పే చేసి. తర్వాత సపరేట్ పేమెంట్ రెఫరెన్స్ ద్వారా కూడా మనం ఏమైనా క్లియర్ చేయగలుగుతున్నాం. రెఫరెన్స్ నెంబర్ ఇస్తాం కదా, మనం పర్చేజ్ చేసినప్పుడు కానీ సేల్ చేసినప్పుడు కానీ దాని ద్వారా అలాంటివి ఏమైనా కూడా క్లియర్ చేయొచ్చు అని చెప్పడం. ఈ రిమైనింగ్ 2 ఎక్కువగా యూజ్ చేయాలి. తర్వాత సీపా పేమెంట్స్. ఓకే. సో ఇది పెద్దగా యూజ్ చేయరు, నో యూజ్. ఫార్మ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ అడ్వైస్, తర్వాత షీట్ ఫామ్. ఇక్కడ మనకి ఒక కోడ్ ఉంటుంది, అది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రీ డిఫైన్డ్ ఇచ్చున్నారు. రియల్ టైంలో అక్కడ రియల్ టైంలో వేరుగా ఉంటుంది. ఓకే. సో దాన్ని సెలెక్ట్ చేయండి. సో సీపా పేమెంట్స్ అంటే మనం అడ్వాన్స్ పేమెంట్స్ అని కూడా చెప్పొచ్చు, రిసీవ్ చేసుకోవడం. ఇది నేను మీకులాగా స్టూడెంట్స్ కి చాలా మంది చెప్పి ఉంటారు కదా, నాకు ఇక్కడే ఆటోమేటిక్ గా ఉంటుంది, మీరు టైప్ చేయండి ఫార్మ్స్. ఇలా చూడొచ్చు మనం. ఓకే. బేసిక్ సెట్టింగ్స్, ఫార్మాట్స్, అవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. యూటిలిటీస్ లో వెళ్తే ప్రింట్ టెస్ట్, LP01, ప్రింట్, ప్రివ్యూ. అంటే ఇన్వాయిస్ ఎలా ఉంటుంది, ఒకవేళ ఏబీపీలో మనకి ఇన్వాయిస్ ఏ విధంగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అడ్వాన్స్ పేమెంట్స్ రిసీవ్ చేసుకుంటే. తర్వాత సెండర్ డీటెయిల్స్, ఏడిఆర్ఎస్ హెడర్, ఏడిఆర్ఎస్ హెడర్, ఫుటర్, ఏడిఆర్ఎస్ ఫుటర్, ఏడిఆర్ఎస్ సిగ్నేచర్, ఏడిఆర్ఎస్ సెండ్. ఇక్కడ మీకు ఉంటుంది ఇన్వాయిస్ లో మీరు అంతా టైప్ చేసుకోవాలి. సెకండ్ కాన్ఫిగరేషన్, సేవ్ చేయండి. యా, బ్యాక్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ. ఓకే. ఇక్కడ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ అనేది ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది, మనం ఏం తీసుకునేది ఏమి ఉండదు, జస్ట్ ఆల్టర్ చేసుకోవాలి. కంట్రీ ఐఎన్, ఇండియా. చూడండి ఇవన్నీ స్పెషల్ సింబల్స్. మాక్సిమం చెక్ ద్వారానే ఇన్కమింగ్ పేమెంట్స్ కానీ అవుట్ గోయింగ్ పేమెంట్స్ కానీ క్లియర్ చేస్తాం. ఇక్కడ చెక్ ప్లస్ సింబల్ ఉంది, చెక్ 3 ఉంది, మనం 3 సెలెక్ట్ చేసుకుందాం. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి పేమెంట్ మెథడ్ 3 చెక్ ద్వారా క్లియర్ చేస్తున్నాం. చెక్ ఫర్ ఢిల్లీ, మన కంపెనీ ఏంది ఐటీసీ, అది తీసుకున్నాం. ఐటీసీ చూడండి, అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే వెండర్ సంబంధించింది, ఇన్కమింగ్ పేమెంట్స్ అంటే కస్టమర్ సంబంధించింది. మనం కస్టమర్ నుంచి డబ్బు రిసీవ్ చేసుకుంటే అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అదే వెండర్స్ మనం పే చేస్తే అవుట్ గోయింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో పేమెంట్ మెథడ్స్ క్లారిఫికేషన్ చెక్ ద్వారా మనం ఎక్కువ చేస్తాం. సో తర్వాత పర్సనల్ పేమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా మనం చేస్తాం. అలౌడ్ పర్ పర్సనల్ పేమెంట్స్ ఏమైనా ఉంటాయి కదా, పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటాం కదా అవి. తర్వాత మన యొక్క డేటా ఉంటుంది కదా, వెండర్ది కానీ కస్టమర్స్ కానీ, వాళ్ళ స్ట్రీట్, పోస్టల్ కోడ్, రాష్ట్రం, స్టేట్, అవన్నీ ఉంటాయి. బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్, క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్, జెడ్పి, జెడ్పి. వీటికి మనం నెంబర్ రేంజెస్ అనేది FBN1 లో సెట్ చేయాలి. ఓకే. వీటి మీద లేకపోతే ఎర్రర్స్ వస్తాయి, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుకోండి. ఓకే. ఇది ప్రీ డిఫైన్డ్ గా యూజ్ క్లాసిక్ పేమెంట్ మీడియం ప్రోగ్రామ్స్ అనేది ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకేనా. సేవ్ చేయండి ఫస్ట్. తర్వాత
కరెన్సీ అలౌడ్ సెలెక్ట్ చేయండి ఒకసారి. చూడండి ఐఎన్ఆర్ ఇండియా, ఐఎన్ఆర్ వచ్చేసి ఇండియా, యూఎస్డి వచ్చి అమెరికా. పర్మిటెడ్ డిస్క్రిప్షన్ కంట్రీస్. ఓకే, మ్యాక్సిమం సార్ సేవ్ చేయండి. ఉన్నదాన్ని జస్ట్ ఎడిట్ చేసుకోవాలి. ఈ పేమెంట్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాక్ బ్యాక్ నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్. న్యూ ఎంట్రీస్ చూడండి, ఐటీసీ 1. సో పేమెంట్ మెథడ్ ఏంది మంది 3. ఇక్కడ అమౌంట్ లిమిట్స్, ఒక సెండర్ ఇన్వాయిస్ కానీ కస్టమర్ ఇన్వాయిస్ కానీ లిమిట్ ఎంత 100 ఇస్తున్నాను. మ్యాక్సిమం అమౌంట్ ఒక 1 crore లేదా 10 lakhs వరకు ఇచ్చున్నాను, అది మీ చాయిస్. తర్వాత ఇక్కడ వేరే దేశాలతో మన బిజినెస్ 100% ట్రాన్సాక్షన్ చేస్తుంది. ఫారెన్ పేమెంట్స్, ఫారెన్ కరెన్సీ పేమెంట్స్, అప్పుడు ఇవి కూడా మనం టిక్ మార్కులు పెట్టుకోవాలి. ఫామ్ డేటా, ఇక్కడ కూడా పేమెంట్ మీడియం స్క్రిప్ట్స్ ఉంటాయి. ఇవి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎస్ఏపి వాళ్ళు ప్రీ డిఫైన్గా ఇచ్చి ఉంటారు, బట్ రియల్ టైంలో మనం ఓన్గా ఇస్తాం. ఇక్కడ చూడండి, సిహెచ్సికే అని ఇవ్వాలి, సిహెచ్సికే క్యూఈ ఇవ్వద్దండి, మిస్ మ్యాచ్ అవుతాయి. ఓకే, ఫామ్ బాగుంటే ఫామ్ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. బేసిక్ సెట్టింగ్స్. ఓకే, ట్రాకింగ్ రిమైనింగ్ ఏ అవసరం లేదా, సేవ్ చేయండి. ఓకే, 4 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ బ్యాంక్ డిటర్మినేషన్. బ్యాంక్ డిటర్మినేషన్ చేసే ముందు హౌస్ బ్యాంక్స్ మనం క్రియేషన్ చేసుకోవాలి. హౌస్ బ్యాంక్స్ మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, చూడండి, ఫస్ట్ హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేసుకోండి. కంపెనీ కోడ్ ఐటీసీ 1. న్యూ ఎంట్రీస్. ఓకే, సో న్యూ సెషన్ తీసుకుంటున్నాను. ఇక్కడ FS 00 వెళ్తుంది. ఇక్కడ మనం ఏవైతే కరెంట్ అసెట్స్ లో బ్యాంక్స్ తీసుకున్నామో వాటిని అక్కడ తీసుకోండి. ఓకే, SBI బ్యాంక్, కంట్రీ IN, బ్యాంక్ కి నెంబర్ ఏదైనా టైప్ చేసుకోండి. క్రియేటర్, టెలిఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఇవ్వండి. కాంటాక్ట్ పర్సన్ మిస్టర్ రామ్. ఓకే, చేంజ్ సెలెక్ట్ చేయండి. అడ్రస్ ఒకవేళ ప్రీవియస్ ఏమైనా ఉంటే చేంజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నాది SBI బ్యాంక్ కదా, SBI బ్యాంక్. రీజన్ ఆంధ్రప్రదేశ్ అంటే 01, తెలంగాణ అయితే 36, ఆంధ్రప్రదేశ్. సో స్ట్రీట్ వచ్చేసి అప్సరా సర్కిల్. సిటీ కడప. ఓకే ఓకే, చూసారు కదా అడ్రస్. ఓకే, సో తర్వాత సేవ్ చేయండి. వీటిని హౌస్ బ్యాంక్స్ అంటారు, మా హౌస్ బ్యాంక్స్ క్రియేషన్. మీరు 10 హౌస్ బ్యాంక్స్ అనే క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో తర్వాత బ్యాంక్ అకౌంట్స్ లోకి రండి. న్యూ ఎంట్రీస్ తీసుకోండి. ఇక్కడ అకౌంట్ ఐడి చేసుకోవాలి. SBI బ్యాంక్ అకౌంట్ ఐడి SBI 1 అని ఇస్తున్నాం. డిస్క్రిప్షన్ SBI బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీకు రియల్ టైంలో ఏది ఉంటే అది ఇచ్చుకోండి, జస్ట్ డూప్లికేట్ ఇస్తుంది. ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్ ఏదైనా వేరేది ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ వేరేది ఉన్నా కూడా ఇచ్చుకోవచ్చు. కరెన్సీ INR. GL అకౌంట్ నువ్వు FS 00 చేసి ఉంటావు కదా, ఆ SBI బ్యాంక్ అకౌంట్ ఇక్కడ కనెక్షన్ ఇవ్వాలి, లేకుంటే అమౌంట్స్ క్లియర్ అవ్వవు. SBI బ్యాంక్. ఓకే, ఇలా ఇవ్వాలి. తర్వాత సేవ్ చేయండి. అలా 10 హౌస్ బ్యాంక్స్ అయినా మీరు క్రియేషన్ చేయొచ్చు. ఐబాన్ మనకి IFS కోడ్ ఎలాగో అక్కడ ఐబాన్ నెంబర్ అలాగా. అదర్ కంట్రీస్ సిటీ బ్యాంక్ అలా ఉంటాయి ఇక్కడ. ఓకే, బ్యాంక్ వచ్చేది చూసారా, అక్కడికి ఒక కంపెనీ క్రియేషన్, ఒక బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ క్రియేషన్ చేసినట్టు. మళ్ళీ ఒకసారి బ్యాక్.
ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ తీసుకోండి. నెక్స్ట్ అంటే కొత్తది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటాం. క్రియేట్ బ్యాంక్ కెనాట్ కంటైన్ బ్లాంక్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 01 ఆర్కే నగర్, నెల్లూరు. సేవ్ చేయండి. టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి. కాంటాక్ట్ పర్సన్ మిస్టర్ రామ్. సేవ్ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ తీసుకోండి. న్యూ ఎంట్రీస్. HDF1 హెచ్డిఎఫ్సి బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ నెంబర్. సో ఆల్టర్నేటివ్ నెంబర్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెలెక్ట్ చేయండి. సేవ్. ఇప్పుడు 2 హౌస్ బ్యాంక్స్ ని మనం క్రియేషన్ చేసాం. బ్యాంక్ 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 చూసారా? ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలా ఒకటి ఎస్బీఐ బ్యాంక్. ఇలాగా మీరు 10 హౌస్ బ్యాంక్స్ అయినా క్రియేషన్ చేసుకోవచ్చు రియల్ టైమ్ లో. ఓకే ఓకే డన్. బ్యాంక్. ఇప్పుడు బ్యాంక్ డిటర్మినేషన్ లైన్ వెళ్ళండి. సో పొజిషన్ ITC1 మనది సెలెక్ట్ చేయండి. ఇక్కడ ర్యాంకింగ్ ఆర్డర్ ఇవ్వండి. న్యూ ఎంట్రీస్ 1 పేమెంట్ మెథడ్ 3 కదా. కరెన్సీ INR. ర్యాంక్ వచ్చేసి 1. హౌస్ బ్యాంక్స్ ఏం తీసుకోవాలా? SBI బ్యాంక్. ర్యాంక్ చేయండి. SBI బ్యాంక్ 1 రావాలి. నెక్స్ట్ మళ్ళీ 3 INR. ఇప్పుడు 2 తీసుకోండి. HDFC అంటే ఒక బ్యాంక్ లో అమౌంట్ లేకపోయినా మరొక బ్యాంక్ ద్వారా అయినా మనం పే చేయొచ్చు. ఆల్టర్నేటివ్ HDFC బ్యాంక్. సేవ్ చేయండి. ఓకే నెక్స్ట్ మళ్ళీ బ్యాంక్ అకౌంట్స్. న్యూ ఎంట్రీస్. SBI బ్యాంక్. పేమెంట్ మెథడ్ 3. కరెన్సీ INR. అకౌంట్ ఐడి క్రియేట్ చేసావు కదా SBI1. సెలెక్ట్ చేయండి. బ్యాంక్ సబ్సిక్వెంట్ అంటే బ్యాంక్ సంబంధించిన నువ్వు అకౌంట్ క్రియేట్ చేసావు కదా, అది ఇవ్వాలి. SBI బ్యాంక్. మళ్ళీ HDFC బ్యాంక్. HDFC1. HDFC బ్యాంక్ సెలెక్ట్ చేయండి. ఓకే నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ ఎన్హాన్స్డ్ అవసరం లేదు. నో నీడ్. నెక్స్ట్ అవైలబుల్ అకౌంట్ అమౌంట్స్. న్యూ ఎంట్రీస్. SBI బ్యాంక్ అకౌంట్ ఐడి SBI1. డేస్ 1000 డేస్ అంటే మాక్సిమం 990 డేస్ 999 డేస్ ఇచ్చావు. మినిమం డేస్ క్లియర్ చేసుకోవడానికి. అమౌంట్స్ ఆ అమౌంట్ వచ్చేసి అవుట్ గోయింగ్ పేమెంట్ కానీ ఇన్కమింగ్ పేమెంట్ కానీ 1 crore వరకు ఇచ్చుకుంటారు. అది వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ బట్టి, ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ. ఓకే తర్వాత వాల్యూ డేట్. న్యూ ఎంట్రీస్. పేమెంట్ మెథడ్ హౌస్ బ్యాంక్ SBI1. అకౌంట్ లిమిట్ 1 crore వరకు లిమిట్. సేవ్. ఇలా ఈ విధంగా మనం ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది కాన్ఫిగరేషన్ 6 స్టెప్స్ మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో SAP లోనే
వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఎస్ఏపిలో ఏపీపీ. కస్టమర్ ఇన్వాయిసెస్ అయినా వెండర్ ఇన్వాయిసెస్ అయినా బల్క్ లో మనము క్లియర్ చేయొచ్చు. ఇన్కమింగ్ పేమెంట్స్ కానీ అవుట్ గోయింగ్ పేమెంట్స్ కానీ ఒక 100 ఇన్వాయిస్ వెండర్స్ ఉన్నా 100 ఇన్వాయిస్ కస్టమర్స్ ఉన్నా సింగిల్ గా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లో కానీ మంత్ ఎండ్ యాక్టివిటీస్ లో కానీ ఓకే మనం క్లియర్ చేయాలంటే బల్క్ ఇన్వాయిసెస్ చాలా టైం తీసుకుంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో వీటిని మనము ఇన్ టైంలో క్లియర్ చేయొచ్చు. అందుకోసమే ఏపీపీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఓకే, సో ఇప్పుడు నువ్వు పేమెంట్ మెథడ్ ఇచ్చావు కదా, వాటిని ఏం చేయాలి మనం? వెండర్స్ మన దగ్గర 100 మంది ఉన్నా ఆ 100 మంది వెండర్స్ కి బ్యాక్ ఎండ్ లో XK02 లోకి వెళ్ళి నువ్వు ఏం చేయాలంటే పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. XK02 వెండర్స్ సెలెక్ట్ చేయి. ఇక్కడ ఇవ్వకపోతే అమౌంట్స్ క్లియర్ అవ్వవు. కోమలి ఎంటర్ప్రైజెస్, వరా ప్రైవేట్ లిమిటెడ్, ఇలా చాలా ఉన్నాయి కదా. సో బ్యాక్ వచ్చేయండి. పేమెంట్ మెథడ్స్ చూసారు ఇక్కడ, ఆటోమేటిక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ 3 అని ఇవ్వండి. సేవ్ చేయండి. మళ్ళీ వేరే పర్సన్ తీసుకోండి. ఇలా 100 మంది ఉన్నా తీసుకోవాల్సిందేమో. ఓకే, తర్వాత మనము ఒక లైక్ ఒక కాన్ఫిగరేషన్ చెప్తూ జెడ్పీ అని మీకు డాక్యుమెంట్ 2 వచ్చాయి డాక్యుమెంట్ టైప్స్, వాటికి కూడా నెంబర్ అనేది సెట్ చేయాలి. ఓకేనా? సో /n ఎఫ్బి జెడ్పీకి వెళ్ళాలి. ఎందుకంటే ఎర్రర్ రాకముందే నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఎఫ్బి జెడ్పీ కదా, ఎఫ్బి N1 కదా, ఎఫ్బి N1. ఓకే, ఇక్కడ నెంబర్ రేంజెస్ అనేది మనం ఇస్తాం. డాక్యుమెంట్ టైప్ ఏంటి? టీ కోడ్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ ఎలివన్. డాక్యుమెంట్ టైప్ టీ కోడ్ ఏంటి చెప్పండి? గ్లోబల్ సెట్టింగ్స్ లో డాక్యుమెంట్ టైప్స్ టీ కోడ్ ఏంటి? ఎలివన్, ప్లీజ్ ఆన్సర్. చెప్పండి మా, చెప్పండి. గ్లోబల్ సెట్టింగ్స్ లో ఇన్ని రోజులు చేశారు కదా, దాని టీ కోడ్ ఏంటి? OBC7. ఓబి C7. ఓబి A7 C7? C7 sir. C7. CC. ఏమ్మా ఏం మాట్లాడుతున్నావు? C7 sir. A7. నువ్వు కొత్తగా క్రియేట్ చేసినావా C7? చదవాలి సాయినిలా. రేపు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పలేకపోతే ఇబ్బంది అవుతుంది. మినిమం స్టార్టింగ్ సంబంధించింది. ఓకే, ఇక్కడ జెడ్పీ పొజిషన్ జెడ్పీ తీసుకోండి. చూసారా? పేమెంట్ పోస్టింగ్, పేమెంట్ క్లియరింగ్. ఇది ఓపెన్ చేయండి. నెంబర్ రేంజ్ ఎంత ఉంది? ఇక్కడ 20 ఉంది. జెడ్పీకి ఆపోజిట్ జెడ్పీ. నెంబర్ రేంజ్ ITC1 ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ 20 2024. ఇక్కడ మనం చూడండి లాస్ట్ ఎండింగ్ ఎంతవరకు ఇచ్చాం? 8,000 కదా, 8,001 9,000. ఎంటర్. సేవ్ చేయండి. ఇలా ఇప్పటికీ మనకి కాన్ఫిగరేషన్ పూర్తిగా అయిపోయింది. సో ఫ్రమ్ టుమారో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, పేమెంట్ రన్ F110 వీటిని క్లియర్ చేస్తాం.
అంటే ఒక 5 కానీ 10 కానీ వెండర్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేసి అట్ ఏ టైం పేమెంట్ రన్ ద్వారా ఆ 10 ఇన్వాయిస్ని లేదంటే 5 ఇన్వాయిస్ని అట్ ఏ టైం క్లియర్ చేయడం ఎలా అనేది మనం తెలుసుకుందాం. సో ఏపీపీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మా ఎస్ఏపిలో చాలా మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది గైస్. 1కి 2 సార్లు 10 సార్లు మీరు ప్రాక్టీస్ చేసినా తప్పలేదు. సో స్టిల్ నౌ మీరు ఎన్ని కంపెనీ కోర్స్ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు? 1 or 2, 3? ఎనీవన్? ఎన్ని చేసుకుంటూ వచ్చారు చెప్పండి. ఎన్ని కంపెనీ కోర్స్ చేశారమ్మా? ఒకటి సార్. రిమైనింగ్ వాళ్ళు ఎన్ని చేశారు? మినిమం 3 అన్న చేశారా? నేను 3 చేశాను సార్. వెరీ గుడ్. ఇంకా లక్ష్మి, రేఖ, వాసవి ఎన్ని చేశారు? 1 సార్. మినిమం 3 అన్న చేయండి అమ్మా. మినిమం 5 hours 6 hours కష్టపడితేనే మీరు ఎస్ఏపిలో జాబ్ తెచ్చుకోగలుగుతారు. ఒక కంపెనీ కూడా చేసింది సార్లే వచ్చేసింది అంటే మాత్రం ఏమి చేయలేము. ముందే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు మార్చి కంపెనీ కోడ్లు చేస్తేనే సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. చాలా టైం పడుతుంది, అయినా ఓపికతో చేయాల్సిందే, తప్పదు. ఒక యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి రాకూడదు, పోతానే ఉండాలి ముందరికి. ఓకే, సో డన్ గైస్, అవి చేసేయండి. టుమారో ఆ పేమెంట్స్ క్లియరింగ్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేద్దాం. ఓకే, ఎంత స్లోగా మీరు సబ్జెక్ట్ ని అర్థం చేసుకుంటూ ఎంట్రీస్ పాస్ చేయగలుగుతారో అంతే మీరు సక్సెస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? క్లియర్ మా? ఎనీవన్?